దావీదు ఏర్పాటు చేయబడగల కారణం ఏంటిదంటే ఆయన దేవునికి ఇష్టముగా బ్రతికిన వాడు. ఎవరికంట? మనుషులు కాదండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఈరోజు నువ్వు ఏర్పాటు చేయబడాలంటే మనుషులు కాదు, నువ్వు ఇష్టంగా బ్రతకాల్సింది. కొంతమంది మనుషులకి ఇష్టకరంగా బ్రతుకుతారు. నా ప్రభు అంటున్నాడు, ఆయన హృదయరాశి కలిగిన వాడు. ఆయన అంటున్న మాట ఏందో తెలుసా? ఈరోజు ఏం చెప్తాడు తెలుసా? నీవు ఆయన ఇష్టానుసారంగా ఉంటేనే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుని ఏర్పాటు చేసుకోగల కారణం ఏంటిదంటే ఆయన ఏదో గొర్రెలు కాసుకునేవాడు, భయభక్తుడని కాదు, ఆయన ఆరాధించేవాడని కాదు. ఏంటిదంట? ఆయనకి ఇష్టంగా బ్రతికేటట్టు దావీదు. హల్లెలూయా. నేను ఒక మాట చెప్పండిరా, ఆయన ఇష్టం చేసుకోలేదంట. మన ఇష్టం చేసుకొని ఆ తర్వాత మిగిలితే దేవుడికి ఇస్తాం. హల్లెలూయా. ఏంటిది? దేవుని మందిరం కట్టాలంటే మొట్టమొదటి ఇచ్చింది ఎవరు తెలుసా? దావీదే. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆయన తన ఇష్టం చేసుకోవడానికి రాలేదంటే ఈ లోకానికి. మనం వచ్చాం, మన ఇష్టం వచ్చినట్టు మనం నడిపించబడుతూ, మన కోరికలు తీర్చుకుంటూ, మనం ఇష్టం వచ్చినట్టు నడిపించబడుతూ, మనం ఇష్టం వచ్చినట్టు ఆరాధించుకుంటూ, మనం ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేస్తుంటూ మన ఇష్టమే. అసలు దేవుని ఏది ఇష్టం? దావీదంట దేవునికి ఇష్టానుసారంగా బ్రతికాడంట. నువ్వు దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? దేవుడిని చూసినప్పుడు ఇష్టపడుతున్నాడు నేను. దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకోగల కారణం ఏంటిదంటే మొదటిగా ఆయన దేవుని ఇష్టపడ్డాడు. దావీదుని ఇష్టపడగల కారణం ఏంటంటే ఆయన ఇష్టం చేసుకోలేదంట, దేవుడి ఇష్టం ఏదో తీసాడంట. హల్లెలూయా, హల్లెలూయా.